స్వయం తృప్తి అలవాటు ఉన్న స్త్రీలు పురుషునితో సుఖం పొందగలరా? హస్తప్రయోగం చేసే మగవాళ్ళు స్త్రీతో చక్కగా సుఖం పొందుతారు కదా. మనసు పడాలండి, దేనికైనా ఆకర్షణ ఉండాలి, మనసు పడ్డాక ఆడగా స్వయం తృప్తి అంతే. మగవాళ్ళు హస్తప్రయోగంతో, ఆడవాళ్ళు స్వయం తృప్తి కూడా అంతే. మగవాడు పురుషాంగాన్ని ప్రయోగించుకుంటే, ఆడదేమో ఆ వర్షాదాలు స్టిమ్యులేట్ చేసుకుంటుంది, యోని దగ్గర క్లైటో స్టిమ్యులేట్ చేసుకుంటుంది, అక్కడ నరాలను గట్టిగా నొక్కుంటుంది, లేదా జీ స్పాట్ని ప్రేరేపి అంతే. స్వయం తృప్తి అంతేను. ఏదైనా ఒకటి తేడా లేదు. మగవాళ్ళు హస్తప్రయోగంతో, ఆడవాళ్ళు స్వయం తృప్తిగా. దాన్ని కూడా మాస్టర్బేషన్ అంటారు. మాస్టర్బేషన్ జెంట్స్, మాస్టర్బేషన్ లేడీస్, బోత్ ఆర్ సేమ్. కానీ మగవాడికి పురుషాంగ ప్రేరణ, ఆడవాళ్ళకేమో యోని దగ్గర ప్రేరణ. వాళ్ళ బ్రెస్ట్ కూడా వాళ్ళకి స్టిమ్యులేషన్ ఉంటుంది కనుక బ్రెస్ట్ గట్టిగా నొక్కుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే సెక్స్ పరంగా ప్రేరణ కలుగుతుందో ఆడవాళ్ళల్లో రొమ్ములు ఉబ్బుతాయి. మామూలు సైజు కంటే 1/4 సైజు పెరుగుతాయి ఎప్పుడైతే సెక్స్ ప్రేరణ కలుగుతుంది. ఎందుకంటే రొమ్ముల్లో రక్తనాళాలు ఉబ్బుతాయి. ఉబ్బడికల్లా సైజు పెద్ద. వెళ్ళదే మగవాళ్ళు పురుషాంగంలోకి రక్తం దొరికిపోయిన పురుషాంగం ఉబ్బి పెద్ద అయినట్లుగా ఆడవాళ్ళు అంతే. నొక్కినప్పుడు గట్టిగా నొక్కుంటారు అనుకోండి. నొక్కుంటే రక్తం డిస్ప్లేస్ అవుతూ ఒక ప్రెజెంట్ ఏదో ఫీలింగ్ వస్తుంది. ప్రెజెంట్గా ఉంటుంది, చాలా మధురమైన. అంతే గట్టిగా ఆడవాళ్ళు చేస్తారంటే ఆ రొమ్ములు గట్టిగా నొక్కుంటారు, నొక్కుని వెళ్తుంటారు. నొక్కినప్పుడు రక్తం స్క్వీజ్ అవుతుంది, బ్లడ్ స్క్వీజ్ బాగున్నట్లేదు. మళ్ళీ వెలిస్తే మళ్ళీ నిండిపోతుంది, మళ్ళీ స్క్వీజ్ అవుతుంది, మళ్ళీ అది నొక్కుని చేస్తుంటారు అన్నమాట. అదే ఏదైనా ఒకటే స్వయం తృప్తి ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా ఎవరికైనా ఒక్కటే. ఏ రకం నరాలు దెబ్బతినవు, ఏమవుదు. అనుభూతిగా ఇద్దరిలో ఒకటేలా ఉంటుంది. పెళ్ళాక ఇద్దరు ఒకటేలాగా సెక్స్లో ఎంజాయ్ చేస్తారు. అసలు ఈ సెక్స్ విషయంలో ఈ మాస్టర్బేషన్ అనేక సర్వేలు జరిగాయండి. సర్వేలు జరిగితే తెలిసినంటే ఎవరైతే చక్కగా ఆడవాళ్ళైనా మగవాళ్ళు కానీ వాళ్ళు జన్నేంద్రియాన్ని ప్రేరేపించుకొని అనుభూతి పొందుతారో వాళ్ళ నిజ జీవితంలో, అంటే అసలు సెక్స్లో పాల్గొన్నప్పుడు అటు ఆడవాళ్ళు కానీ ఇటు మగవాళ్ళు కానీ దే గెట్ మోర్ ప్లెషర్. మామూలుగా అసలు హస్తవ్యయం కూడా అంత ఎక్కువ చేయకుండా ఏదో అప్పుడప్పుడు చేస్తూ ఉండేవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే సెక్స్ లైఫ్లో అంత ఎంజాయ్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఆ అనుభూతిని ఎలా పొందాలనేది బ్రెయిన్కి ట్రైనింగ్ అవ్వాల. హస్తవ్యయం చేసేవాడితే రెగ్యులర్గా చేసేవాడు, రోజు చేసేవాడికి ఏంటంటే దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి, అనుభూతి ఎలా పొందాలి అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్లు తెచ్చుకుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ వాడికి సెక్స్లో పాల్గొంటూ అందుకని ఆ రంగానే వాళ్ళు ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని ఎంజాయ్ చేస్తారన్నమాట. అంతే జరిగే అనేక పరిశోధనలు ఏంటంటే ఎవరైతే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళు మాస్టర్బేషన్ చేస్తారో, అది ఆడవాళ్ళకి మాస్టర్బేషన్ మగవాళ్ళే కావచ్చు, వాళ్ళు నిజ జీవితంలో సెక్స్ లైఫ్లో చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.